సో హాయ్ బ్రోస్. సో మీ ముగ్గురులో ఒక్కరికి మాత్రమే తెలుగు వస్తుంది, నీకే కదా బ్రో. నీ పేరేంటి బ్రో? శివ. సో వాట్స్ యువర్ నేమ్స్? హర్షిత్. హర్షిత్. So many countries are there, they're providing a MBBS, but why did you choose only Vietnam? Because WHO recognized travel friendly, climate also same like India. Okay, but so many countries are there, na? Like Kyrgyzstan are there. Some university are not recognized by WHO, but this university recognized by WHO. So we can, after completing this course, we can write an exam. Okay. MG, SME, AMC. ఓకే, సో మోస్ట్ ఆ యూనివర్సిటీలో ఏం నచ్చింది బ్రో మీకు? మీరు జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? రీజన్ మా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అన్న కంపల్సరీ. ఓకే, అందరూ యూఎస్ఎంఎల్ఈ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రొఫెసర్స్ మాకు. ఓకే, సో మా ప్రొఫెసర్స్ ఎలా చెప్తారంటే ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో మేము కూడా భయంతో వెళ్ళాము, ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ we so much are satisfied. Okay, so bro, you're from Karnataka, right? Yeah. You're from Karnataka. Yeah. You must be know Kannada very well. Yeah. But Vietnam, is there like Vietnamish? So you don't get any language barriers or something? No, in our college they all talk English only, so it's not that much. Like people are very friendly, Okay. so it's not that much hard. Like you can use translate also. Okay. They'll understand what you're talking. What about climate, bro? Climate, me from Mangalore, so it's same like Mangalore only because of that beach side, right? Okay. So that hotness and like that Mangalore only. So So for what? me it's good. Okay. So what about people? Are they staying like Vietnamish? Who are they studying in university, same university? Very friendly. సో బేసిక్గా బ్రో, ఒక కాలేజ్ని యూనివర్సిటీని మీరు చూస్ చేసుకునేటప్పుడు ఏం చూస్ చేసుకున్నారు బేసిక్గా? ఒక ఎంబీబీఎస్ ఈ కాలేజ్లో నేను పర్టికులర్గా చేయాలి అని చెప్పేసి. ఏంటంటే అన్న ఫస్ట్ WHO రికగ్నైజేషన్ ఉండాలి. ఓకే. ఎన్ఎంసి నామ్స్ ఫాలో అవ్వాలి. అండ్ దెన్ 6 years కోర్స్ ఉండాలి పక్కా. ఓకే. అట్లా ఉంటేనే మనం చూస్ చేసుకోవాలి. సో మనకేంటంటే యూఎస్ఎంఎల్ఈ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు ఎగ్జామ్స్ లో. మాకు ఫిలిప్ డాక్టర్ డీన్ ఉన్నారు. ఓకే. ఆయన నాకు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడే ఆయన వచ్చి ఇది అని సంగతి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు పూర్తిగా. ఓకే. సో మనకి ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటున్నాయి అంటే MCQs ఉంటాయి, అవి కూడా యూఎస్ఎంఎల్ బేస్డ్ లో ఉంటాయి. ఓకే. సో ఆ ఫార్మాట్ సేమ్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఫార్మాట్ లో కంప్లీట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా వేరే కంట్రీస్లో చదువుతున్నారు కదా బ్రో, అంటే వాళ్ళకి అంటే మీకున్న డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఏమి ఉండదు అన్న, సేమ్ ఉంటది. కాకపోతే మన ఇయర్ కి ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నాం, ఎక్స్పెన్సెస్ కానీ ట్రావెలింగ్ కానీ ఆ క్లైమేట్, మోస్ట్లీ క్లైమేట్ చూసుకోవాలన్నా, ఎందుకంటే అందరికి కోల్నెస్ పడదు. అట్లని ఇది బెటర్ అని కాదు, కాకపోతే బెటర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే వియత్నాం బెస్ట్ ఆప్షన్. ఓకే, బట్ వియత్నాం బెస్ట్ ఆప్షన్. అకాడమిక్స్ ఇయర్ బేసిక్గా ఎంత మనం ఓన్లీ కంట్రీని కానీ క్లైమేట్ని కానీ చూస్ చేసుకోవడం కంటే అక్కడ స్టడీ ఎట్లా చెప్తున్నారు మనకు అర్థమవుతుందా లేదా, సో అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, అక్కడ చదివితే మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా బ్రో. ఇప్పుడు అన్ని యూనివర్సిటీలో యూఎస్ఎంఎల్ఈ జరగదన్న, వాళ్ళు చెప్తారు మంచిగా ఉంటుందని. మాకేంటంటే అదే ఫార్మాట్ లో క్వశ్చన్స్ అంటే MCQs లో అదే ఫార్మాట్ లో మన యూఎస్ఎంఎల్ఈలో ఎలా అయితే క్వశ్చన్స్ బేస్ చేసి అడుగుతారో ఇలానే సేమ్ అదే ఫార్మాట్ లో అడుగుతారు మనకి MCQs. సేమ్ సెమిస్టర్ వైజ్ అలానే ఉంటుంది. ప్లస్ ల్యాబ్స్ అన్న, ల్యాబ్స్ మాకు మోస్ట్లీ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా 4 టీచర్స్ ఉంటారు అన్న, అంటే 4 లెక్చర్స్ ఉంటారు ఓకే ఒక బ్యాచ్ కి. మేము 49 members కి 3 batches ఉన్నాం. ఓకే. సో 3 batches కి ఒక్కొక్క బ్యాచ్ కి 4 members డివైడ్ చేస్తారు. సో అలాగా మంచి చదువుకోవడానికి ఈజీ అవుతుంది, ఇంటరాక్షన్ ఉంటుంది మన లెక్చరర్ తో. సో బ్రో, లైక్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు, Yeah, you I'm must, from Bangalore. yeah, like you must be having so many universities and colleges in Bangalore also. Yeah. So compared to your friends and you, Yeah. what specialty do you get in Vietnam? Like budget friendly first thing is budget friendly. Then if you see the grading system in India, you see they bunking the college and doing like that things. Okay. They only depend upon final exam. But here like grading system, like
they will add midterm everything, attendance, then your behavior, like you are in discipline like that. So I like discipline, so I choose this one. What about academics, bro? Academics good only, like they'll teach everything, like USML based, uh, they'll tell everything, like in lab na they will tell properly, they will explain with that Sindavar. So bro, you tell me, like, what about clinical exposure you'll get? Clinical exposure started at third year only. Okay. First year, second year full theory చేస్తారు. Like synthetic కడవ that is full teaching. సో బేసిక్గా నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఎంబీబీఎస్ చదువుతున్నారు. వాళ్ళని అంటే కంపేర్ టు వాళ్ళు నాకేం చెప్తారంటే, అనాటమీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, చాలా టఫ్, అది పాస్ అవ్వడం కూడా చాలా కష్టం, చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు, దానివల్ల ఎంబీబీఎస్ ఆగిపోతూ ఉంటుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో వియత్నాంలో ఎలా ఉంటుంది బ్రో? వియత్నాంలో అన్నట్ట మా కాలేజ్లో, సో మాకు ల్యాబ్స్ మెయిన్ అన్న. థియరీ జరుగుతుంది కానీ ల్యాబ్స్ మెయిన్. ల్యాబ్స్లో ఏంటంటే ప్రతి పార్ట్ మనకు సిండావర్ ఉంటుంది. ఓకే. ప్లస్ ప్రతి పార్ట్ దాన్ని పార్ట్స్ డివైడ్ చేస్తారు. అంటే మీరు 4-5 పార్ట్స్ డివైడ్ చేస్తారు. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క లెక్చరర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని మీద క్లినికల్ ప్లేస్ ఉంటుంది. అంటే ఆ క్లినికల్ ప్లేస్ మనం వినడానికి మంచిగా కొలాబరేట్ చేసి చెప్తారు. దాని క్లినికల్ ప్లేస్ లో మళ్ళీ మనం దాన్ని సాల్వ్ చేయాలి క్లినికల్ ప్లేస్ లో. ఆ తర్వాత రేడియాలజీ ఉంటుంది అన్న. ఆ రేడియాలజీలో కూడా మనం రేడియాలజీలో ఈ పార్ట్స్ గురించి మళ్ళీ మనం రేడియాలజీ చూస్తాం. ఆ రేడియాలజీ అయిపోయిన తర్వాత సేమ్ ఇక మూడింటి మీద మళ్ళీ మనం ఎగ్జామ్ రాస్తాం అదే రోజు. బేసిక్గా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే ఇండియాలో ఉండేవాళ్ళు కానీ అదర్ కంట్రీస్లో సేమ్ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు కానీ, మీ క్లాస్మేట్స్ ప్రీవియస్ క్లాస్లో వాళ్ళు కాల్ చేసినప్పుడు చెప్తూ ఉంటారా, అంటే ఇట్లా ఇంత టఫ్ ఉంది ఇక్కడ, ఇది చదవలేకపోతున్నా అని చెప్పేసి కానీ అలాగా? అన్ని కాలేజ్లో థియరీ అనేది చెప్పుకుంటా వెళ్ళిపోతారు అన్న. అది ఎనాటమీ అయినా ఏదైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ల్యాబ్స్ ఎక్కువ జరగవు అన్న. సో ఇప్పుడు మనకు రష్యా ఉంది, రష్యాలో ల్యాబ్స్ అంతగా ప్రిఫర్ చేయరు వాళ్ళు, మోస్ట్లీ థియరీకి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మాకు అలా కాదన్న. థియరీ ఒక వీక్ లో ఈ షెడ్యూల్ అనాటమీ ఉందంటే దాంట్లో ఒక్కటే థియరీ ఉంటుంది లేదా 2 ఉంటాయి. మోస్ట్లీ ల్యాబ్స్ ఉంటాయి మాకు అన్ని. ఆ ల్యాబ్స్ లోనే మోస్ట్లీ మేము నేర్చుకుంటాం. ఓకే. అంటే వన్స్ ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది బ్రో, కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ కానీ అదర్ కంట్రీస్ కానీ, కంపేర్ టు ఇండియా కానీ? అంటే అన్న మాకు ఫ్లాబ్ ఉంది, మాకు ఎక్కువ ఏంటంటే యూఎస్ఎంఎల్ఈ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్న మాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి మా లెక్చరర్స్ కూడా అన్ని అంటే F1 లెవెల్స్ కంప్లీట్ చేసి ఉన్నారు. వాళ్ళు మనకి గైడ్ చేయడం కూడా సేమ్ అదే ప్రొఫెసర్ చెప్తారు. ఓకే. సో మేము యూఎస్ఎంఎల్ఈ కానీ ఫ్లాబ్ కానీ వాటిని ప్రిపేర్ అవ్వడానికి చూస్తాం. ఎఫ్ఎంజీ ఫైనల్. So bro, you're from Kerala, right? Like in Kerala there's lot of food specialities, you'll get a lot of food, like different types of food. But what about Vietnam? Do you get the same kind of food, or you are able to eat it? There is so many Indian restaurants. We take a monthly subscription from there, and inside university also they provide Indian restaurant. Okay. So what type of food you will get? Everything. Do you liking it? Non-vegetarian, vegetarian, everything they provide. Some people they make in different dishes. What about you, bro? Do you like the hostel and food? What the Yeah. specialties they give you? Yeah, hostel is good only, like 4 sharing room is good. Then food na, I like Vietnamese food only because Okay. I like Vietnamese food. The tastes are very good. It's not like Indian food, but it's okay. I like that one. Okay. What about expenses? Expenses, like dorm fees, they like $7-8 per year year. Then next year onwards they will increase 5%. Okay. Compared to first year. So after first year you can go out, move out also. So you can do cooking or something in your room also. So that's very cheap. In Vietnam you can get easily rooms. Before you going to Vietnam, you must be searching for other universities also. Yeah. You might be see different countries, different MBBS universities and all. So why did you choose? Why did you find any like compared to others? Why you feel that this is better?
Because of ECSMG, if FMG certificate is there now, so I choose it this one, especially that one only. What you will get that with that certificate, bro? Like you can write USMLE Hmm. like that things and AMC. Okay. Yeah, so I like that. I like AMC, so I don't mind FMG, but I like AMC. Okay. Yeah, I choose it. సో వాట్ అబౌట్ యూ బ్రో? మన తెలుగు వాళ్ళకి మన ఫుడ్ అంటే చాలా ఇష్టం. తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా ఫుడ్ తింటూ ఉంటారు. మన సైడ్ దొరికేవి ఆల్మోస్ట్ చాలా చోట్ల దొరకవు. వియత్నాంలో మన వాళ్ళు సర్వైవ్ అవ్వగలరా? కంపల్సరీ అవ్వచ్చు అన్న. Hmm. ఎందుకంటే మా క్యాంపస్ లోనే రెస్టారెంట్ అంటే క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్ లో సేమ్ మన సౌత్ వాళ్ళకి సౌత్ ఫుడ్ ఉంటది, నార్త్ వాళ్ళకి నార్త్ ఫుడ్ ఉంటది. ఇది డిపెండ్స్ నార్త్ ఆ సౌత్ అనే ఉంటది. ఓకే. మోస్ట్లీ అంత ఇంట్లో వచ్చినట్టు కాకపోయినా మనం సర్వైవ్ అవ్వచ్చు. అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఆ ఫుడ్ కానీ ఎక్స్పెన్సెస్ అనేవి మన సైడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు బేర్ చేయగలరా? డబ్బులు కట్టుకోగలరా? కంపల్సరీ కట్టుకోవచ్చు అన్న. ఎందుకంటే మనకు సెమిస్టర్ వైజ్ ఉంటుంది మనకి. సో సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు. ప్లస్ సింగిల్ పేమెంట్ కూడా మనం చేసుకుంటే డైరెక్ట్ యూనివర్సిటీకి చాలా తగ్గుతుంది. అట్లా ప్లస్ డామ్ ఫీజ్ కానీ మన మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ అన్ని కంట్రీస్ లో పోల్చుకుంటే చాలా తక్కువ అన్న. రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. యా.